నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ తో అమెరికా మైత్రి యథాతథం. అదానిపై కేసు వ్యవహారాన్ని అధిగమిస్తామన్న శ్వేత సౌధం. భూ ఆక్రమణలకు పాల్పడితే 6 నెలల్లోనే శిక్ష. విత్తనాల కల్తీ, ఇసుక అక్రమాలపై పీడీ యాక్ట్ తప్పవన్న సీఎం చంద్రబాబు. విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్పై స్పష్టత ఇవ్వాలి. అప్పుడే అసెంబ్లీలో చేసిన ప్రకటనకు విలువ ఉంటుందన్న సిపిఎం. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం తుఫానుగా మారే సూచనలు. బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చుట్టూ వివాదం అలుముకున్న వేళ భారత్ అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఇరు దేశాలు ఈ సమస్యను అధిగమిస్తాయని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ పై ఆరోపణల విషయం తమ దృష్టికి వచ్చిందని పియర్ చెప్పారు. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మాత్రమే సరైన సమాచారం ఇవ్వగలరని పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎప్పట్లానే బలంగా ఉంటాయని వివరించారు. Thanks, Green. U.S. prosecutors charged Indian billionaire Gautam Adani over his role in an alleged bribery scheme this week. Is the administration concerned that this will damage U.S.-India relations, especially given the recent case with a former Indian intelligence official being charged in an assassination plot aimed at a U.S. citizen? So obviously we're aware of these allegations, and I would have to refer you to the SEC and DOJ about the specifics of those allegations against the Adani Group. What I will say is on the U.S. and India relationship, we believe that it's stands on an extremely strong foundation, anchored in ties between our people and cooperation across a full range of global issues. And so what we believe and we're confident about is that we'll continue to navigate this issue as we have with other issues that may have come up, as you just stated. And so the specifics of this is something that SEC and DOJ can speak to directly. But again, we believe that this relationship between India and the U.S. has been built on a strong foundation. ఇకపై కల్తీ విత్తనాలు అమ్మినా, ఇసుక, బియ్యం అక్రమ రవాణాకు పాల్పడినా పీడీ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. శాసనసభలో ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు, ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లు 2024లను సీఎం ప్రవేశపెట్టారు. ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024. ఈ యాక్ట్ లో చాలా ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష, ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం. తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం. 2 సెంట్ల భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాట సందర్భాలు చూశాం. అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూతిచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. 2023లో జీవో నెంబర్ 512 చట్టాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఇది. అతి పెద్ద కుట్ర. ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. మోసాలకు, అక్రమాలకు తెరదీశారు. నేనైతే దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు, కానీ పబ్లిక్ మీటింగ్ లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అధ్యక్ష జ్యుడిషియరీ పవర్స్ అన్ని తీసేశారు. ఎవరైనా సరే వీళ్ళ ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ 38 సివిల్ జడ్జిల అధికారం అన్ని రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చేశారు. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా సరే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా పెట్టుకోవచ్చని సెక్షన్ 5(1) అంటే వాళ్ళ ఇంట్లో సాక్షిలో పనిచేసే గుమస్తాలందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్లు ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదే విధంగా ఇక్కడ ఈ చట్టంలో తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డుల భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదు.
ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలి. మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టుకు పోవాలనే పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమని నేను అడుగుతున్నాను. ఇంకో పక్కన సెక్షన్ 5 టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తులైనా టీఆర్ఓగా నియమించుకోవచ్చని చెప్పే పరిస్థితికి వచ్చారు. సెక్షన్ 11 ప్రకారం టైటిల్ రిజిస్టర్ లో పేరు చేర్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై LTPO ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎంక్వైరీ చేస్తూ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతానే సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశాం. మామూలు 1-2 కేసులు కాదు, ఇటీవల నా దగ్గరకు వచ్చే గ్రీవెన్సెస్ అన్ని వస్తున్నాయి. 8,305 గ్రీవెన్సెస్ వస్తే మా దగ్గర రికార్డులను వస్తే అవి వెరిఫై చేస్తే దగ్గర 22A సంబంధించిన కేసులు, భూ కబ్జాలు మొత్తం కూడా ఇవే వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చాలా భయంకరంగా ఈ చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకే అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నేను ఒకటే ఆలోచించా, కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఈ రోజు రాష్ట్రంలో మేము చూసిన తర్వాత మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఏవైతే ప్రోగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 29న జరిపే విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేది లేదని స్పష్టమైన ప్రకటన చేసినప్పుడే రాష్ట్ర శాసనసభలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనకు విలువ ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. లేదంటే ప్రజలను మోసం చేయటమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో ఆరితేరిన అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం ప్రజలపై 18,000 కోట్ల రూపాయలు భారాన్ని మోపితే దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు కొనసాగించాలని నిలదీశారు. విశాఖలో లా కళాశాల విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 3 నెలల్లో దోషులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకని అదానీ పెత్తనానికి గంగవరం పోర్టును వదిలేసి ఈరోజు మెట్టల కోసం తీర్మానాలు చేసి చర్చలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు గురించి వాళ్ళ కేబినెట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడానికి ఏమిటి బాధ? గత ప్రభుత్వం చేయలేదు, వాళ్ళ తప్పుడు ప్రభుత్వం. అందుకే కదా విశాఖ ఉక్కు కార్మికులందరూ వైసీపీని ఘోరంగా ఓడించి రాష్ట్రంలోని ఎవరికి ఎవరంత అత్యధిక మెజార్టీ గాజువాకలో ఎమ్మెల్యేకి ఇచ్చారు. మీ మీద నమ్మకంతో కదా కార్మికులు మీకు అంత పెద్ద మెజార్టీ ఇచ్చి ఓటేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏమన్నంత మెజార్టీ ఇచ్చారు. ఆ మాత్రం కృతజ్ఞత ఈ ప్రభుత్వం పాటించదా కార్మికుల పట్ల? 29వ తేదీ ప్రధానమంత్రి వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోయి ఆయన దగ్గర కూర్చొని 29వ తేదీ ప్రధానమంత్రి విశాఖపట్నం సభలో స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాము అని చెప్పి ప్రకటించమనండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మరి ప్రధాని వచ్చి అట్లా పోయి దీని గురించి మాట్లాడకపోతే మాత్రం నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన మోసపూరితం అని చెప్పి ప్రజలు భావించాల్సి ఉంటుంది. అందుకని ఇలా పలుకుబడిని మీరు ఉపయోగిస్తారా, లేకపోతే ఒత్తిడి చేస్తారా, ఏ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ చేత 29వ తేదీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేయమనే ప్రకటన చేయించాలని చెప్పి మేము డిమాండ్. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి లంచాలు ఇచ్చి 2029 కోట్లు, అందులో 1750 కోట్లు మన రాష్ట్రం వాళ్ళకే ఇచ్చామంటున్నారు. అంత పెద్ద అవినీతి కుంభకోణం మీద తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ మాట్లాడరు. ఏమిటి ప్రేమ మీకు అదాని మీద? అంత ప్రేమ ఏమిటని అడుగుతున్నాను. ఈరోజు చట్ట ప్రకారం ఒక అమెరికా కోర్టులో అవినీతి కేసు దాఖలైనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లంచాలు తీసుకున్నారు, ఇక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నారు ఏమిటో వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు. మీరు అదానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి 41A నోటీస్ ప్రకారం తెచ్చి విచారించండి. అవినీతి పరుల పేర్లన్నీ బట్టబయలు అవుతాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అలాగే ఇప్పుడు మహిళల మీద ఈరోజు విశాఖపట్నంలో జరిగిన మహిళ చాలా సంచలనం రేపినటువంటిది. అమ్మాయి లా కాలేజ్ స్టూడెంటు 5-6 నెలలుగా వేధింపులు, అత్యాచారానికి గురవుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
ఎందుకు చేసిన ఒక లా స్టూడెంట్, అమాయకురాలు కాదు, చిన్నపిల్ల కాదు, ఒక లా స్టూడెంట్, 20 సంవత్సరాలు దాటిన అమ్మాయి, 21 సంవత్సరాలు ఆత్మహత్యకు పాల్పడిందంటే నమ్మకం లేకనే ప్రభుత్వ యంత్రాంగం చెప్పుకుంటే న్యాయం చేస్తారని నమ్మకం లేక ఆత్మహత్యకు పాల్పడింది. మరి దాని మీద మేము వాళ్ళని శిక్షిస్తాం, పనిష్ చేస్తాం అనేవాళ్ళు ఎట్లా శిక్షిస్తారు? రొటీన్గా న్యాయ కోర్టులో పోతే ఇది అప్పటికి తేలదు. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 3 నెలల లోపల శిక్ష పడితే చేయండి. అందరూ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి, దీనికని డిలే చేయాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళు శిక్ష వేయిస్తే అప్పుడు ప్రభుత్వం ఎఫిషియెంట్గా పనిచేసినట్టు లెక్క. గర్జన చేశాడు 30,000 మంది మహిళలు రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయారని. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికే 160 మంది హ్యూమన్ ట్రాఫిక్ పోయారు. ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. మరి పవన్ గారు ఏం మాట్లాడరు? 30,000 మంది ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఆయన, ఉప ముఖ్యమంత్రి. ఈ 30,000 మంది మహిళల ఆచూకీ బయటికి తీసుకురండి, వాళ్ళని రక్షించండి. అసలు దాని గురించి మాట్లాడకపోతే అది ఎన్నికల డ్రామానా లేదా ప్రజల మీద ప్రేమ? ఇక్కడ విశాఖ మహిళల మీద జరిగిన అత్యాచారం ఈరోజు ప్రభుత్వానికి వార్నింగ్ లాంటిది, ప్రభుత్వ ఎఫిషియన్సీకి ఒక పరీక్ష. ఊరికనే గంభీరమైన ప్రకటనలు చేసినందులో ఉపయోగం లేదు, వాటి వల్ల ఏమీ జరగదు. చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను తిరుపతిలో జరిగింది, గుంటూరులో జరిగింది, రోజు ఒకచోట జరుగుతుంది, రోజు మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉరిమి మంగళ మీద పడ్డట్టు పోయి పాపం ఆ హోమ్ మినిస్టర్ మహిళ ఉన్నది ఆమె మీద పడుతున్నాడు. మీరు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం అంతా మీ చేతిలో సమిష్టిగా మీరు బాధ్యత వహించాలి. ఒక మినిస్టర్ మహిళ అని చెప్పని ఒక మహిళా ముఖ్యమంత్రి మినిస్టర్, హోమ్ మినిస్టర్ కాబట్టి తేలిగ్గా ఆమెకి ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకని ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకోవాలి. ఈ సత్వర న్యాయం కల్పించే దానికోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు, స్పెషల్ కోర్టు నియమించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఇది తుఫానుగా మారేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు ఈ నెల 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తిరుమల శ్రీవారి అర్జిత సేవ టికెట్లు ఫిబ్రవరి నెల కోటాకు సంబంధించి అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ నెల 23 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే శ్రీవారి ట్రస్ట్ టికెట్లను ఉదయం 11 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అల్లూరు జిల్లా పెదబైలు మండలం పర్రెడ పంచాయతీ పర్రెడ గ్రామంలో ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలను యువ సర్పంచ్ చెండా రవిశంకర్ తెలుసుకున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, డెత్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, భూపట్టాల విభజన ఏ విధంగా చేసుకోవాలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజలు పెన్షన్, గృహాలు, సర్టిఫికెట్స్, వివిధ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాను సర్పంచ్ గా గెలిచిన తరువాత పంచాయతీ పరిధిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన వివరించారు. పంచాయతీ పరిధిలో పంచాయతీలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పంచాయతీ పరిధిలో ఉన్న 16 గ్రామాలకు వెళ్లి గడప గడపకు సందర్శించి ప్రజా సమస్యలు తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం పర్రెడ గ్రామ పంచాయతీ సర్పంచ్. ఈరోజు ప్రతి గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం
పరేడ గ్రామ పంచాయతీ పరేడ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, అదేవిధంగా పరేడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డులు ఏ విధంగా చేయించుకోవాలి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఏ విధంగా చేయించుకోవాలి, అదేవిధంగా కొంతమందికి హౌ టు అప్లై కేస్ సర్టిఫికేట్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని ఏ విధంగా చేయించాలో వివరించడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి పట్టాలు 10 ఎకరాలు దాటి ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ కూడా రావటం లేదు. అదేవిధంగా రేషన్ బియ్యం కూడా రావడం లేదు. కాబట్టి ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా పట్టాలు డివైడ్ చేసుకోవాలనేది కూడా మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పరేడ గ్రామ పంచాయతీలో మేము వచ్చిన నుండి ఏ కార్యక్రమాలు చేయడం జరిగింది, అదేవిధంగా ఎన్ని సీసీ రోడ్స్ వేయించడం జరిగింది, అదేవిధంగా బోర్లు ఎన్ని వేయించడం జరిగింది, గ్రావిటీ సోర్స్ ఎన్ని, అదేవిధంగా ఫార్మేషన్ రోడ్స్ ఎన్ని, ఇవన్నీ కూడా మేము వివరించడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ ఆకస్మిక తనిఖీ చేసి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజుతో కలిసి పోలీసు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి గాని పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఏ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రొటీన్ విజిట్ భాగంగా ఈరోజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. రొటీన్ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు. అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడికి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జగత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. బాలపల్లికి చెందిన భేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశాడు. తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఒక్కసారిగా బైక్ బ్యాటరీ పేలి మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసం కాగా బైక్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను
అదుపులోకి తీసుకొచ్చారు. తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడటమే టీటీడీ అంతిమ లక్ష్యమని ఈవో తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. జూన్ నెలలో ఈవో టీటీడీగా ఛార్జ్ తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి. తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రకారం 2019లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు, అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. సో తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి, ఒక ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు. టీటీడీలో ఈ ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది. 2019లోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది. ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. నాకు అడిగితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 2019లో ఉన్న 1970 ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు. సో మొత్తం మీద అర్థమైంది ఏంటంటే టీటీడీలో లేకపోతే తిరుమలలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదు. ఈవోనో లేదా చీఫ్ ఇంజనీరో లేకపోతే ఎవరో ఇక్కడ కట్టేద్దాం, ఏదో కడదాం అనుకున్నాం రెస్ట్ హౌస్, ఇది ఇక్కడ కట్టేద్దాం, లేదా ఈ రోడ్ వేసేద్దాం, ఇక్కడ క్యూ లైన్ కట్టేద్దాం అనే పరిస్థితి ఉంది తప్ప ఒక ప్రణాళిక ప్రకారం తిరుపతి అభివృద్ధి జరగడం లేదు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి డెవలప్డ్ ఆర్ ప్లాన్డ్ సిటీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నా సరే, పట్టణం ఏదైనా ఉన్నా సరే, దానికి ఒక అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అని ఉంటాయి. అంటే ఇలాంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న, ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో, క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనకి ప్రతిబింబించేలాగా అక్కడున్న బిల్డింగ్స్ ఉండాలి. కానీ అవన్నీ లేవనేది మన అందరికీ తెలుసు. టీటీడీ సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే దానికి అది ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్లో కట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హిల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు, అలా ఉండడానికి వీల్లేదు. అవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఒక యూనిఫామిటీ కనిపించాలి, ఒక థీమ్ కనిపించాలి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువాలిటీ, ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే. హుజీరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణ అభివృద్ధి లక్ష్యంగా తన పాలకవర్గం పనిచేస్తుందని జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. జమ్మికుంట పట్టణంలో జరుగుతున్నటువంటి సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న పనులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ తన పాలకవర్గం అధికారంలోకి వచ్చాక నేటి వరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 వార్డులలో డ్రైనేజీలతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 9 చెరువు, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తాతో పాటుగా జమ్మికుంట శ్మశాన వాటిక నిర్మాణం కొరకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. గతంలో ఎవరు చేయని విధంగా జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే గుంతలు మరియు డ్రైనేజ్ 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. మరికొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు అవసరం ఉన్నాయని రానున్న రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ పరిధిలో టౌన్లో 24 గంటలు కూడా ఇక్కడ పబ్లిక్ వెళ్తూ ఉంటారు, వెహికల్ కూడా తిరుగుతూ ఉంటాయి. మిషన్ భగీరథ పైప్ లైన్లు వలిగిపోయినప్పుడు కావచ్చు, ఇళ్లకు నల్ల పైప్ లైన్ తీసుకునే సమయంలో కావచ్చు, చాలా దగ్గరలో కూడా మరి బొందలు కావడం జరిగింది. దాని కొరకు మరి మొన్న మీటింగ్లో 20 లక్షలు కూడా పెట్టి ప్రతి రోల్ను కూడా మూసే విధంగా కూడా పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఇట్లాంటి కల్వర్టు కూడా ఎన్నో రోజులు కూలిపోయిన ఇది ఉన్నది. సివిల్ హాస్పిటల్ దగ్గర కావచ్చు, చాలా ఇక్కడ గాంధీ చౌక్లో కావచ్చు, మరి కూరగాయల మార్కెట్ దగ్గర కావచ్చు, పాత కూరగాయల మార్కెట్ దగ్గర చాలా దిక్కులో కూడా మరి రోడ్లు ప్రాబ్లం ఉన్నదాన్ని కూడా గుర్తించి ఈరోజు మరి 20 లక్షలతోని ఈ గుంతలను కూడా పూస్తా ఉన్నాం. అదే కాకుండా కూడా మొన్ననే 150 లక్షలతో కూడా ప్రతి వార్డులో కూడా 5 లక్షల నుంచి 7 లక్షలను కూడా పెట్టి కూడా రిపేర్ చేస్తూ ఉన్నాం. గతంలో మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా 80 నుంచి 90 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి దాదాపుగా 30 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా మాకున్న సమయంలో కూడా ఇంకా కూడా కొన్ని డ్రైనేజీలు, సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తానని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా దాదాపుగా అన్ని వార్డులలో కూడా గతంలో ఎన్నడూ కూడా కనివినే రీతిలో ఈరోజు మరి మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మరి రిపేర్లు కావచ్చు, సీసీ రోడ్లు, డ్రైన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇలా అమరవీరుల స్తూపం అయితేంది, ఇలా గాంధీ చౌక్ అయితేమి, ఇలా అంబేద్కర్ చౌక్ అయితేమి, ఇలా నాయన్ చెరువు అయితేమి మీరందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇలా ఆపజంలో పోయే వైకుంఠ ధామాన్ని కూడా మరి 50 లక్షలు కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా కొత్తపల్లి ఏరియాలో కావచ్చు, ధర్మారం, రామన్నపల్లిలో, మరి కేశపూర్లో, ఆబాజములో, ముద్రడంలో వైకుంఠ ధామాలు కూడా పెట్టడం జరిగింది. తిరుమల నందకం గెస్ట్ హౌస్ సమీపంలో లక్ష్మీనారాయణ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లో సరైన నిబంధనలు, పారిశుద్ధ్యం లేకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఈ ప్రమాదంలో అందులో పనిచేస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఘటనకు సంబంధించి గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలో ముసుగు దొంగలు హల్చల్ చేస్తున్నారు. స్థానిక కథనం మేరకు ఎస్ఆర్పురం మండలం కటికపల్లి పంచాయతీ ఒడ్డుపల్లి గ్రామంలో ముసుగు దొంగలు అర్ధరాత్రి వేళ ఓ ఇంటి తలుపులను పగలగొడుతుండగా ఇంట్లో ఉన్నవారు అరవడంతో పారిపోయారు. అదేవిధంగా తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో హుండీని ఎత్తికెళ్లి ఆలయ సమీపంలో పడేసి దానిలో ఉన్న నగదును దొంగిలించి వెళ్లిపోయారు. వెంటనే ఆలయ అర్చకుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎత్తుకొని పోతా ఉండవు చూడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.